వెంకటేశం. జై గురు. జయ గురుదేవ స్వామి. జై గురు అమ్మ. జై. చదువు వెంకటేశం. ప్రార్థన చేసి అది. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారుజన మందారం వందేహంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. వెంకటేశ్వర అవధూతుల వారి భక్త శతకం గ్రంథ సమాప్తి. అనుచు ఈ రీతిగాను జగతిలో నందరికి తెలియపనుటులా ఘనమైన బ్రహ్మ విద్యా సద్గురు కరుణచే భక్తులారా మాటికి భక్త జనుల కంఠమున మాలుగా నుండునటులా 128 మేరువతో పాటలుగా భక్తులారా గురుని కర్పితముగాను గురుబోధ గురుతుగా వ్రాసినాను పరులు విన్నను కన్నను మోక్షంబో నందెదరు భక్తులారా గనుక అధికారులయ్యి మీరలు ఘనమైన బ్రహ్మ విద్యా పనిబోని గురుని కృపచే ఎదిగినను భ్రమ తొలుగును భక్తులారా మంగళము కేవలాత్మా సద్గురు మంగళము నిశ్చలాత్మా మంగళము నిర్గుణాత్మా సద్గురు మంగళము భక్తులారా. ఇది శ్రీమదఖండ సచ్చిదానంద వెంకటేశ్వర యోగేంద్ర విరచిత సద్గురు భక్త శతకం సంపూర్ణం. ఓం తత్సత్. గురు చరణార బిందార్పణమస్తు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ్. జై గురు. జై గురు. 36వ పద్యము. అందరికి జై గురు. కదల నిధి కదిలినన్నను ముదమున వినదగదు వారి ముచ్చటనెప్పుడు కదిలిన కదల నిదెట్లగునది కావున కదలదనుచు నమ్మదగుచుమే
ఉమ్. శిష్యునికి చెబుతున్నారు, శిష్య సూదిమోపన కూడా సందులేక అంతటా నిండి ఏకమైనటువంటి బయలు ఎన్నడూ చెలించకున్నది, చెలించేదే లేదు. చెలించడానికి తగినటువంటి సత్తా కానీ చెలించే రకమైనటువంటి వస్తు రూపం కూడా కాదు అది. అంతా బయలుగా ఉన్నటువంటిది, అది ఎప్పుడూ చెలించదు. అట్టి పరిపూర్ణమునందు చలనం ఎట్లు కలుగును? అంతటా నిండి ఉంది, పరిపూర్ణంగా ఉంది, ఎప్పుడూ చెలించకుండా ఉంది. దాంట్లో చలనం కలుగుతుంది అనుకోరాదు. చలనంతో కూడిన మాయా ప్రపంచం చొరబట్టకు తావేది. చలనంతో కూడినటువంటి మాయా ప్రపంచం అంతా చలనం కలిగి ఉండేది. ఏది చలనం కలిగిన అదంతా ఈ మాయతో కూడినటువంటి ప్రపంచమే, ఎరుక ప్రపంచమే అది. అంతటా నిండి ఉండి చెల్లించక ఏకమై అదే ఉండగా, అంతటా నిండి ఉండేదేమో చెల్లించకుండా ఏకంగా అంతటా ఉంది అదే. నీవు నేను లోకులు లోకములు ఎట్లు కలిగాను? చెల్లించక ఉండే దాంట్లో ఈ లోకాలన్నీ ఎట్లా కలిగినాయి? అదేం చెల్లించేదే కాదు, కలగనేరవు కదా. కావున కదలిక లేనట్టి పరమపురుషుని యందు కదలిక కలిగింది వినుట మాయ కదా. కదలిక లేనట్టి పరమపురుషుని యందు కదలిక కలిగినదనట వినుట మాయ కదా. ఒకవేళ కదలని ఆ పరమపురుషుడు కదిలిన అననిచో అది కదలనేది ఎట్లవుతుంది? అది కూడా ఎరికే అవుతుంది. కదలకుండా ఉండే పరమపురుషుడు, కదలకుండా ఉండే బయలు ఒక్కటే, అది ఎప్పుడూ కదలిక లేదు దాంట్లో. ఈ కదలిక కలిగి పుట్టినాయనేటివి కేవలం తోస్తున్న కళలో జరుగుతున్నటువంటివి మాయ చేత, అంతే తప్ప అందులో ఎటువంటి కదలిక కలిగిందని ఒకవేళ అనింటే దాన్ని వినుట కనుట ఎట్లా? ఒకవేళ కదలకుండా ఉండే పరమపురుషుడు కదిలను అన్నాడనుకో, అది కదలకుండా ఉండేది ఎట్లయితుంది అప్పుడు? కావున పరమపురుషుడే పరిపూర్ణమై సూదిమోపన సందు లేకుండా చెల్లించక అంతటా నిండి ఉన్నాడని నమ్మదగును సుమి. కాబట్టి అట్టి పరమపురుషుడు ఎవరైతే ఉన్నారో, పరిపూర్ణమై ఉన్నట్టు పరిపూర్ణంగా ఉన్నారో, సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నారో, అదే అంతటా నిండి ఉన్నది. ఇక వేరే దానికి అన్యమైనటువంటి వస్తువుకే తావులేదు అందులో. అది ఉన్నప్పటికీ అవి కేవలం తోచినవే, నిజానికి దాంట్లో ఉండి చేస్తున్నాయి అనడానికి కూడా వీల్లేదు. అంతకుముందేమో ఇదంతా అవకాశం ఇచ్చిన ఆకాశం లాంటిది కూడా అందులోనే ఉంది, సర్వ వస్తువుల్లోనూ పరిపూర్ణం ఉంది అని అన్నారు. ఇప్పుడు కూడా సర్వ వస్తువుల్లో పరిపూర్ణం ఉన్నప్పటికీ ఇవన్నీ అందులోకి చొరబడటానికి, పరిపూర్ణంగా బయలుగా ఉన్నదంటే ఈ కదిలేటువంటి చొరబడటానికి ఏమాత్రం అవకాశం లేదు. కదలంది మాత్రమే అలాగే ఉంది. నిను మేను ప్రకృతి ద్వయమని, నిను నీ మేను మృషని మానిరి నీ జోలిని పెద్దలు, నీ వెరుగక నిను నీ ఒక కొండనంటే నిజమా మాట? శిష్య నిన్ను నీ మేనును ప్రకృతి ద్వయమని, నిన్ను నీ మేనును ప్రకృతి ద్వయము అని అన్నారు. నేనని పలుకుతానేది ఏంది? ఇది చైతన్యంగా ఉన్నటువంటిది, గుర్తెరుగుతున్నటువంటిది. ఈ మేనేమో ప్రకృతి, ఆ ప్రకృతిగా ఉంది. ప్రకృతిలో ఏ విధంగా బ్రహ్మాండం పంచభూతాత్మకమైనదో అటు శరీరంలో అవే లక్షణాలతో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి శరీరంగా నీ ఉన్నావు. ఆ శరీరంలోనే నేనని అంటున్నటువంటి గుర్తెరిగే ఎరుక ఉంది. ఈ రెండు ప్రకృతి ద్వయమని, నేను నీ మేనులు లేనివని
నేనని పలుకుతున్నటువంటి ఆ గుర్తెరిగే చైతన్యం నీ శరీరం రెండు లేనే లేనివని ఎరిగి నీ జోలిని పెద్దలు మానిరి. ఆ పెద్దలంతా ఎవరెవరైతే విచారణ జరిపారో వాళ్ళు చెప్తున్నారు శరీరం అనేటువంటిది లేనిది, దాంట్లో గుర్తెరిగే చైతన్యం అనేది కూడా లేనిదే, రెండూ కలవలే తోచినవే. కాబట్టి ఆ ద్వయం అనేది లేదు. ప్రకృతి ద్వయము, శరీరము, మేను నేను అనేటివి రెండు. ఆ పెద్దలు అనువారు నేనను మేనును వదిలి ఎందురు. ఆ పెద్దలు అనబడి ఇక్కడ మనం పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అశరీర గురుమూర్తులు. వాళ్ళు నేననేటువంటి మేనును వదిలి ఉంటారు. అంతా జరుగుతున్నటువంటి సర్వవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగా సమిష్టి చర్యల్లో భాగంగా ఉంటారు. వ్యక్తిపరంగా నేనున్నాననే భావనలో నా శరీరం అనే భావన కానీ కలిగి ఉండరు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అంతటా తన ముందు చుట్టూ అంతటా కదలికలు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు కదలని స్థితిలోకి పోయి ఉంటారు. నేను అనేటువంటి ప్రకృతి ద్వయాన్ని కలవలే చూస్తూ వాటి యొక్క చర్యలకు ఇది కాకుండా దేహమును గుర్తెరిగే దేహి, ఇవి రెండు ప్రకృతి ద్వయములు. దేహముగా ఉన్నది ఆ దేహాన్ని గుర్తెరిగేది. గుర్తెరిగేది లేకుంటే దేహం ఏమీ చేయదు. ఆ దేహం అనే స్థావరంలో ఉన్నది ఆ గుర్తెరిగేది కూడా. దేహమును విడిచితే దేహకి నిల్చుండేది చోట్లేదు. దేహాన్ని విడిచినానుకో దేహం ప్రాణం పోయిందంటే దాంట్లో ఉండేది ఏదైతే ఉందో అది అంతవరకు పలుకులు పలికినది కానీ వ్యవహారానికి కారణమైనది కానీ చైతన్యం కలిగించిన శరీరానికి. కానీ ఇది పోయిన తర్వాత దానికి చోట్లేదు. అది మళ్ళీ అది సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి చైతన్యం కాబట్టి అది వేరే చోట ఎత్తుక్కుంటుంది ఉపాధిని. కాబట్టి దానికి నిల్చునే చోట్లేదు. దేహి లేకపోతే దేహం నిలవజాలదు. ఆ దేహం అనేది లేకపోతే దేహం కూడా నిలవజాలదు. కాబట్టి అవి రెండు పరస్పరం ఆధారితంగా ఉన్నటువంటివే. ఆవరణ విక్షేపములు అనేటివి. ఈ ఆవరణ అంటే ఒక ప్రదేశం. శరీరం అనేది ఒక ఆవరణ అయితే అందులో విక్షేపిస్తున్నది ఏంది అంటే ఈ గుర్తెరిగే చైతన్యమే, ఈ ఎరుకే విక్షేపిస్తున్నది. జడములు జడమైనవి, జడం కానివి చైతన్యమైనవి. చరాచరములు ఒకటి చరము నశించనిది, ఒకటి నశించేది. జ్ఞానాజ్ఞానములు ఒకటేమో జ్ఞానము అంటే తెలియబడేది, ఒకటేమో అజ్ఞానము అదేమో తెలియకుండా ఏదో ఒక భ్రాంతి చేత ఉండేది. తెలియబడితే అదే జ్ఞానం. ఇవి రెండు ఒక్కటే. ఈ రెండుగా చెప్పినటువంటి ద్వంద్వాలన్నీ ఒక్కటే. ఈ రెంటికి భేదం లేదు. ఒకప్పుడు ఒక స్థితి, మళ్ళీ ఒకప్పుడు ఒక స్థితి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవే. అజ్ఞానంగా ఉన్నదే మళ్ళీ జ్ఞానంగా అయింది. క్షరముగా ఉన్నదేమో నశించే శరీరం, దాంట్లో అక్షరంగా ఉన్నదేమో గుర్తెరిగే చైతన్యం. అట్లా జడం కానిది చైతన్యము, ఆవరణ విక్షేపాలన్నీ కూడా ఒక్కటే. ఈ రెంటికి భేదం లేదు. ఒకటి ఉంటే రెండోది ఉంటుంది, ఒకటి లేకపోతే రెండోది లేదు. రెంటికి భేదం లేదు. ఈ ప్రకృతి ద్వయమే నేననుచు గుర్తెరిగే ఎరుక. ఈ ద్వయమనే ఏ ద్వయం ఉందో ఆ ద్వయమే నేననే గుర్తెరిగే ఎరుక. నేననే గుర్తెరిగే ఎరుక శరీరం అనే స్థావరంలో ఉండి దాని వైపు చూసుకొని అవయవాలతో కూడినటువంటి నామరూపాత్మకమైన దేహాన్ని నేను అంటోంది. ఇది నా కాలు, ఇది నా శరీరం అంటోంది. ఆ అంటున్నదేమో చైతన్యము. ఈ ఊరికే ఆవరణ దానికి అవకాశం ఇచ్చినదేమో ఈ ఉపాధి అయినటువంటి శరీరం. దీన్ని ఆపేస్తే దీని అవస్థేనంట. అవస్థే దీని అవస్థే స్వప్నావస్థ, దీని యొక్క అవస్థే స్వప్నావస్థ. ఆ స్వప్నం కంటున్నటువంటిది ఏం మామూలుగా నిద్రపోయే కంటున్నటువంటి స్వప్నంలోనేమో వచ్చినవన్నీ కూడా అబద్ధాలు, నిజం కాదవి. అవి వచ్చినటువంటివన్నీ కూడా
తనకు తానుగా చైతన్యము స్వస్వరూపంలో ఉండి కల్పించుకున్నవి. జాగ్రత్తావస్థలో జరుగుతున్నదేమో సర్వంగా జరుగుతున్నదంతా గురు మెలకువ చేత మేల్కొన్న వారికేమో ఇది స్వప్నావస్థే. ఈ ఎరుకే చైతన్య స్వరూపం. ఈ ఎరుగ్గా ఉన్న ఏదైతే గుర్తెరుగుతోందో అదే చైతన్య స్వరూపం. పరిపూర్ణము చైతన్య వర్జితం. చైతన్యం అనే దాన్ని విడిచింది. దానికి రెండూ లేవు. జ్ఞానాజ్ఞానములు అనేటివి రెండూ లేకుండా చైతన్య రహితంగా ఉంది. అది ఏ రకమైనటువంటి సృష్టి చేయడానికి కానీ కదలికలే లేవు. దాంట్లో ఆలోచనలు కానీ కదలికలు కానీ ఊహలు కానీ ఏమీ లేవు. కనుకనే పరిపూర్ణమునందు నేను అనుచు గుర్తెరిగే ఎరుకకు మూలం లేదని. కాబట్టి పరిపూర్ణంలో నేనని గుర్తెరిగేటువంటిది లేదు. ఏదైతే గుర్తెరుగుతున్నది అంటే చైతన్యం ఉంటేనే గుర్తెరుగుతుంది. కాబట్టి అట్టి చైతన్య వర్జితం. అది చైతన్యం లేనిది. కాబట్టి పరిపూర్ణమునందు నేననుచు గుర్తెరిగే ఎరుకకు మూలం లేదని ఎరిగి పెద్దలు నేనను విడిచేందురు. ఎవరైతే ఈ పెద్దలంటే మన గురువులుగా ఉన్న శరీర గురుమూర్తులుగా దీన్ని బోధించిన వాళ్ళు నేననే గుర్తుని రహితపరుచుకొని ఉంటారు. నేనును మేనును రెండింటినీ మేనున్నట్టుగానే శరీరం ఉన్నప్పటికీ కూడా దీన్ని గుర్తెరిగేదాన్ని విడిచి ఉంటారు. ఈ మర్మమును నీవు ఎరుగక, ఈ మర్మాన్ని ఎరగకుండా అఖండ చైతన్య రూపే ఎరుకని. ఈ మర్మాన్ని అంటే అది ఏదైతే అది గుర్తెరిగేది దాంట్లో లేదు. అది సర్వవ్యాప్తమైనటువంటి పరిపూర్ణంగా ఉన్నది, బయలుగా ఉన్నది. దాంట్లో ఏ చైతన్యము లేదు. చైతన్యం అంతా ఈ గుర్తెరిగేదాందేనని ఎరిగే పెద్దలు వదిలారు. అది శిష్యుడిగా ఉన్నటువంటి నీవెరగక నువ్వు దాన్ని గుర్తెరగలేక వాళ్ళు గురువులుగా ఆల్రెడీ శరీర గురుమూర్తులయ్యారు కాబట్టి వాళ్ళు గుర్తెరిగిన దాన్ని నీవు గుర్తెరగలేక అఖండ చైతన్య రూపే ఎరుక అని, ఆ ఎరుకను ఎరుగుట ముక్తి అని తలచుట్ నిజమా నీవే విచారించుకోను. ఈ అఖండ చైతన్య రూపే ఎరుక అని అంటే ఇక చాలామంది దానికి అతీతంగా ఉన్నదాన్ని కనుక్కోకుండా ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉందో దానివల్ల సర్వము తెలియబడుతోంది, సర్వము సృష్టించబడినది కూడా కారణ వస్తువు అదేనని. కాబట్టి నీకు ఆత్మదర్శనం అయిందా, అదే బ్రహ్మము, నువ్వు ఆత్మస్వరూపునివి, ఆ సమస్త జగత్తులోనూ అంతటా నిండి ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి సమిష్టి చైతన్యం కూడా నీవు అని చెప్పి ఆ అఖండ చైతన్య రూపు. ఈ ఖండ ఎరుకలుగా అనేకులుగా జీవులుగా ఉన్నవేమో ఖండ ఎరుకలు. అఖండంగా తీసుకున్నప్పుడు సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి నీవే ఆ బ్రహ్మము అని ఏదైతే అన్నారో ఆ ఎరుకను ఎరుగుట, దాన్ని ఎరిగి జీవభావం వదిలిపోతే జీవుడుగా ఉన్నప్పుడేమో ఈ అవస్థలతో నేను జీవుడని భావించేటువంటి స్థితిలో నుంచి నేను దేహాన్ని కాదు గుర్తెరిగే చైతన్యాన్ని, నా స్వస్వరూపం అది. అట్లాగే ఈ స్వస్వరూపానికి సమిష్టిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మ చైతన్యమే కారణమైనది. కాబట్టి నేనే, అది దీనికంటే వేరుగా లేదు కాబట్టి నేనే బ్రహ్మమును అనుకోవడం, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేనే బ్రహ్మమును అని అనుకునేటు ఏదైతే ఉందో ఆ ఎరుకను ఎరుగుట, దాన్ని దర్శించుట, దాన్ని భావించుట, తలచుట అనేదంతా కూడా ముక్తి అని అనుకుంటే అది నిజమా? ఏ ఎరుకనైతే ఎరుగుట ముక్తి అని అనుకుంటున్నారో దాన్ని తలుచుట నిజమా? అసలు అది నిజమా అనేటట్టయితే ఇప్పుడు మహాద్వైతం మళ్ళీ పుట్టదు. అద్వైతంతో ఆగిపోయి ఉండేది. అద్వైతం చెప్పినది పరాకాష్ఠ అదే. అయితే అదే సంకల్పించి అదే కారణ వస్తువై అదే సకల జగత్తును ఎరుకను సృష్టించింది. కాబట్టి ఎరుక రహితమైనటువంటి పరిపూర్ణంగా ఉన్నది బయలుగా ఉన్న దాంట్లో ఈ ఎరుగుట అనేదే లేదు. కాబట్టి ఎరుగుట అనేది ముక్తి అయితే మళ్ళీ ఎరుగుట అనేదే
సంకల్పించింది. అది సంకల్పం, దాని సంకల్పంతోనే మళ్ళీ సృష్టి అయ్యి అంతా వచ్చింది కాబట్టి, ఆ ఎరుగుట అనేదే లేకుండా అయిపోతే, నీవు లేకుండా అయిపోతే, కారణ వస్తువు లేకుండా అయిపోతే, ఇక మళ్ళీ లేదు. కాబట్టే దానిని కూడా రహితపరిచినటువంటి విధానంగా మహాద్వైత పద్ధతిలో తనను రహితపరిచేటువంటి ఏ చైతన్యంతో నేనే బ్రహ్మననేటువంటిది అంటుందో, ఆ చైతన్యం కూడా చైతన్యరహితమైనటువంటి పరిపూర్ణం ఏ విధంగా చైతన్యరహితంగా ఏ కదలికలు లేకుండా, ఏ భావాన్ని నిర్ణయించకుండా, ఏది కూడా చేయకుండా ఉన్నటువంటి స్థితిలో ఉందో, ఆ స్థితి పొందే కోసం ఈ ఆ మంత్రాలని రూపొందించి, ఆ మూలంలో ఉన్నటువంటివి సంస్కృతంలోటివే, ఇవి కూడా సంస్కృతంలోటివే, ఇందులో సరళీకరించి తయారు చేశారు. కాబట్టి ఈడ అఖండ చైతన్య రూపమైనటువంటి ఎరుకను గుర్తించటము, నీ స్వస్వరూప జ్ఞానం ఎరగటము, ఆత్మదర్శనం చేసుకోవడం, నేను బ్రహ్మనని, అహం బ్రహ్మస్మి అనడం అనేది, అది కూడా ఎరుకే తప్ప అది పరిపూర్ణం ఎప్పటికీ కాదు. అదే ముక్తి అని అనుకోవడం తప్పు. ఆ ముక్తి మళ్ళీ ఆ భావం ఉన్నంతసేపు ఉంటుంది, మళ్ళీ జగత్ అనే దాంట్లోకి వస్తుంది అది. వివరణ మళ్ళా దీనికే 31 దాన్ని చూడండి. 31లో వివరించినదేను అని ఇచ్చారు. 31 మనం ఇంతకు ముందే చదువుకున్నాం. పేరచలమనుచు బయలని పేరెప్పుడు లేని మనము పెట్టుట చేతన్ పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషనిపోతే చాలు. పేరు అచలమనుచు బయలుని పేరెప్పుడు, దానికి పైరెప్పుడు దానికి తనకు తానే తనకు స్వతసిద్ధమై ఉన్నది. ఈ పేర్లు ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? ఈ పేర్లు ఇవన్నీ పుట్టిన తర్వాత తన్మాత్రలు పుట్టి శబ్దం వచ్చి, శబ్దంలో నుంచి బీజాక్షరాలు పుట్టి, దానిలో అనేక అక్షరాలతోడై వాటితో నుంచి పదాలు వచ్చాయి. లేదంటే అర్థవంతమైన పదాలే లేకుండా ఏ జంతువులైతే ఏ విధంగా అరుచుకుంటూ ఉన్నాయో, శబ్దాలు చేసుకుంటూ ఉన్నాయో ఆ స్థితిలో ఉండేవాళ్ళం. బీజాక్షరాల ఆధారంగా ఏర్పడిన అక్షరాలతో అర్థవంతమైన పదాలను కల్పించిన తర్వాత, ఆ కల్పించిన పదాలతో పెట్టినటువంటి పేర్లే ఇవి. అవి ఏ రకమైన పేర్లు అంటే వస్తువులకు పెట్టిన పేర్లే కాదు, మనం మాట్లాడుతున్నటువంటి భావాలకు కూడా పేర్లు పెట్టారు. ఈ మాట్లాడుకుంటున్నదంతా ఏంది? మాట్లాడుకుంటున్న ప్రతి పదములో కూడా అర్థం ఉంది కదా. ఆ అర్థంగా వచ్చేటటువంటి 10 పదాలను, అన్ని పదాలను తయారు చేసినదంతా ఎరుకే. కాబట్టి దానికి పేరే లేనటువంటి, చలనము లేనటువంటి, ఒక పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలుకు ఆ చలనం లేనట్టి పరమ పురుషుడు మళ్ళా ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమై ఉన్నది సహజంగా జన్మలేని జనన మరణములు లేని స్వభావంతో అంతటా నిండి ఉన్నది. అట్లాంటి పరమ పురుషుడు, పురుషుల కన్నను ఇతరమైనది ఏమీ లేదు. కాబట్టి దానికంటే ఇతరమైనది లేనప్పుడు, ఆ ఇతరమైనది లేకుండా అది ఒక్కటే ఉన్నప్పుడు, దానికి వేరే వాళ్ళు ఎవరున్నారు పేరు పెట్టేవాళ్ళు? అక్కడ తనకు తానుగా పేరు పెట్టే చైతన్యమే లేదు దాంట్లో. నేనున్నాననే స్పృహ దానికి లేదు, ఇంకొకటి ఉన్నదనే స్పృహ లేదు. ఈ స్పృహ అంతా దేనిది అంటే ఎరుకదే. ఈ ఉన్నది లేనిది అనే దాన్ని విచారించేది కానీ, మాట్లాడేది కానీ, చెప్పేది కానీ, సర్వచేష్టలు అన్నీ దీనివే. అట్లా ఉన్నటువంటి దాంట్లో, సర్వశూన్యమై ఉన్నటువంటి దాంట్లో, దానికి సహజంగా జనామరణాలు లేనటువంటి దాంట్లో, సహజంగా ఉన్న దాంట్లో, అంతటా నిండి ఉన్న దాంట్లో, అట్లాంటి పరమ పురుషుడుగా ఉన్న దాంట్లో దానికి పేరు ఎవరు పెట్టేవారు? ఎవరు లేరు. అయితే ఆ పరమ పురుషుని యందు లేకనే ఉన్నట్టు తోచున్న మనం, ఎవరైతే లేకనే ఉన్నట్టు తోచున్న మనమున్నామో, ఆ మనమే, ఆ లేకనే తోచున్నటువంటి మనమే, ఈ పేర్లు, ఈ గుర్తెరిగే చైతన్యం లేకనే తోచుతున్న దానికే ఉంది. కాబట్టి
ఈ మాయ అంతా కలుగుతున్నది దేనికి? ఈ మాయా ప్రపంచం లేకనే ఉన్నట్టుగా తోచున్నటువంటి ఎరుకకే. కాబట్టి ఆ ఎరుకే ఆ పరమ పురుషునికి అచలమని, బయలని, స్థిరమని, పరిపూర్ణమని, కేవలాత్మ అని మొదలుగా గల పేర్లు పెట్టుట చేతనే ఇది తనకు తానే గాక, వస్తువులకే గాక, సర్వ జగత్తులోని అన్నిటికీ పెట్టిన తర్వాత దీనికి అతీతంగా ఏముంది అని ఆలోచించి దీనికి అతీతంగా ఉన్నదాన్ని కూడా గుర్తెరిగి దానికి ఓ పేరు పిలవాలి కాబట్టి దాన్ని కూడా పిలవాలి కదా. అదేం కనపడేది కాదు కదా. ఈ వస్తువులన్నీ బండ, రాయి, కుట్ట, ఇంకోటి అన్నట్టే మన కంటికి ఎదురు కనపడుతున్నా కనపడకపోయినప్పటికీ ఇప్పుడు గాలి అని పేరు పెట్టాం. గాలి ఏం కనపడలేదు, కానీ స్పర్శ మాత్రం చేతి తెలియబడుతోంది. తన్మాత్రల చేతి తెలియబడుతున్నాయి అవన్నీ. గాలి వీస్తున్నది, తగులుతున్నది అనేది కనపడకపోయినప్పటికీ కూడా మన శరీరానికి తగులుతోంది కాబట్టి తన్మాత్ర సహితంగా ఉండేది కూడా తెలుస్తుంది దానికి. ఇట్లా అన్నిటికీ పేర్లు పెట్టింది. పెట్టిన తర్వాత దీనికి అతీతంగా ఉన్నదాన్ని విచారణ చేసి తెలిసిన తర్వాత దీనికి అతీతంగా ఉన్నది ఈ నామరూపాత్మమైన సర్వప్రపంచము లేనటువంటిది, లేకనే తోస్తున్న మాయ ఇది. దీనికి అతీతంగా ఉన్నదని దానికి ఏమని పేర్లు? ఈ పేర్లు అన్నీ పెట్టింది. అచలమని అంటే చలించదని, బయలని అంటే ఎప్పుడు ఓపెన్గా అంతటా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం, బయలని, స్థిరమని ఎప్పటికీ స్థిరమే, ఏ మార్పులు లేవు కాబట్టి, పరిపూర్ణమని ఇంకా దానికి కొరత లేవు. కొరత అనేది అంటే ముళ్ళు గుచ్చడానికి కూడా సందు లేకుండా ఉన్నది కాబట్టి దానికి పరిపూర్ణమని, కేవలాత్మ అని. కేవలాత్మ ఈ ఆత్మలన్నీ ఇప్పుడు ఈ ఆత్మలు చైతన్యంతో కూడినటువంటి ఆత్మగా ఉండి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మంతో సహా సర్వము ఈ ఆత్మే కాబట్టి ఆ కేవలాత్మం దానికి ఏమన్నారంటే దానికి చైతన్యమే లేదు, ఈ చైతన్యం లేదు. అది కేవలంగా ఉన్నది, కేవలాత్మగా ఉన్నది అంటే కదలికలు లేని స్థితిలో ఉంది. అది కేవలాత్మగా కదిలింది అంటేనే ఇంక ఆత్మ, కదిలిందంటే ఎరుక, కదిలిందంటే జగత్తు, ఇదంతా కదిలేదే. అది కదలనిది కాబట్టి ఈ పేర్లన్నీ దానికి పెట్టారు. ఈ మొదలుగా గల పేర్లు పెట్టుడు చేతనే ఈ పేర్లు ఎవరు పెట్టారు? ఈ ఈ మనిషి తాను జీవించడానికి పెట్టుకున్నటువంటి అక్షరాలను పేర్చుకొని అర్థవంతమైన మాటలను తయారు చేసుకున్నాడు. ముందు మాటలే పుట్టాయి, తర్వాత దానికి అక్షరరూపం ధరించడానికి తయారు చేసుకున్నాడు అనుకోండి. ఓంకారమైన బీజాక్షరాలు మొదట పుట్టాయి, మిగిలినవన్నీ తర్వాత అనుకోండి. అయితే ఇవన్నీ పెట్టడం చేత ఆ పెట్టినదంతా అర్థవంతమైన పదాలను మానవుడే పెట్టాడు. ఈ ఎరుకే గుర్తెరిగింది. ఈ ఎరుకే ఆ గుర్తెరిగినటువంటి తనకు అతీతంగా ఉండేదానికి అచలము, బయలు, స్థిరము, పరిపూర్ణము లాంటి పేర్లన్నీ పెట్టింది. ఆ పెట్టుడి చేతనే ఆ పరమ పురుషుడికి పేర్లు అనేటివి వచ్చినాయి. ఆ పరమ పురుషుడుగా ఉన్నటువంటి దానికి, కదలికలే లేని దానికి ఈ పేర్లన్నీ వచ్చినాయి. అయితే అంతటా నిండి ఉన్న బయలందు, అంతటా నిండి ఉండే బయలులో లేకనే తోచిన ప్రకృతి ద్వయమైన నీవు నేనుగా ఉన్నటువంటివంతా కూడాను లేకనే తోచినది. ఒకటేమో గుర్తెరిగేదిగా ఉంది, శరీరంలో జడంగా ఉంది, రెండు కలిసే నేను అని అంటున్నావు, నీవు అని పలుకుతోంది. ఈ లేఖనే తోచినటువంటి ప్రకృతిదయమైన నీవు నేను ఆ దాంట్లో లేము. అంతటా నిండి ఉన్న పరిపూర్ణంలో లేము. ఆ పరిపూర్ణమైన దాన్ని మనం ఊహచేత భావిస్తున్నాం. అందులో మనం ఉండడానికి స్థానం లేదు. అది ఎప్పటికీ దాంట్లో ఏ చైతన్యాన్ని దాంట్లోకి చొరనీయదు. అది ములుగుచ్చు సందులేక అంతటా బ్రహ్మాండం ఏర్పడక ముందే ఉంది. అది బ్రహ్మాండమే మధ్యలో వచ్చి మధ్యలో కేవలం తోచబడి ఉన్నట్టుగా భ్రమింపజేసి మళ్ళీ పోతోంది. కాబట్టి నీవు నేను ఈ గుర్తెరిగేటువంటి చైతన్యము ఇదంతా కూడా ఆ విశ్వమంతా నిండి ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి బయలులో, అంతరాన్ని ఉన్న బయలులో లేనే లేదు. ఆ మృషని ఎరిగితే, అంటే మనం లేము అని ఎరిగితే, నీవు నేను లేకుండా ఎగిరిపోతే చాలు. అంటే నీవు నేను అని భావిస్తున్నది ఏదైతే ఉందో అది ఎగిరిపోతే భావించేది లేదు. భావించేదే ఉంటే భావించేది ఉన్నందువల్లే భావిస్తోంది నీవు నేననే భావన. అది ఎగిరిపోయిన తర్వాత నీవు నేనే భావన లేదు, నీవు నేను లేదు, జగత్తు లేదు.
దేన్ని భావిస్తావు? గాఢ నిద్రా స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఏది భావించలేవో అట్లే జాగ్రత్త అవస్థలో కంటికి కనపడుతున్నప్పటికీ, సర్వము నీ చుట్టూ వ్యవహారం జరుగుతున్నప్పటికీ, అవన్నీ చలనంలో ఉన్నప్పటికీ నీవు చలించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు దాన్ని ఏ భావన లేనటువంటి నీవు కూడా భావరహితమైనటువంటి స్థితిలో ఉన్నట్లు. అచలం ఏ విధంగా భావరహితంగా ఉందో ఆ స్థితిలో నీవు ఉన్నట్టు. గురువాక్యం చేత నువ్వు గనక రహితుడు అయి ఉంటే అట్టి స్థిరంగా నువ్వు ఉన్నట్టు. కాబట్టి ఎగిరిపోతే నేననేది ఎగిరిపోతే చాలు. ఇంకా వివరణ ఇచ్చాడు ఇక్కడ సర్వశూన్యమైనది అనగా ఏమీ లేదని అర్థం. ఇది ఎందుకు ఇచ్చినాడు ఈ మాట అంటే ఎవరైనా ఉన్నారు చూడన్నా ఆయన సర్వశూన్యమైనది అని వాడిన దానికోసము అన్ని దాన్ని ఇచ్చాడు. మళ్ళా శూన్యం అనుకుంటారేమో, శూన్యం కాదన్నారు కదా అట్లా. దాన్ని మళ్ళీ ఇక్కడ వివరణ ఇచ్చినాడు. దాని మళ్ళా వివరణ ఇచ్చాడు. ఏందప్పా పోస్ట్ లో ఎవరైనా ఉన్నారని చూడన్నా అంటే ఎవరు లేరు. అల్లు వెంకట్రాముడు ఉన్నాడు, జాయిన్ అవుతున్నాడు. ఏమో లతా ఫోన్ చేసినాయి. లేదు ఇంకెవరు లేరు పెండింగ్ లో. ఈయనమ్మ ఫోన్ చేసింది. సరే. పరమ పురుషుడి బయలని గురుడెరిగించినను చూచి గొప్ప కురుచలై ఎరిగెటి నేను నే మృషనని ఎరిగరుగుము నీవే మాయ ఇక పుట్టవిలన్. శిష్య, సద్గురు కృపచే అంటే గురు సూచనచే సూదిమోపన సందు లేకుండా అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని జ్ఞాన చక్షు చేత ఉండజూసి. ఇదంతా వినడం ద్వారా, అనుభవం ద్వారా, చెప్పడం ద్వారా ఒక్కొక్క భ్రాంతులు తొలగిపోయిన తర్వాత నీవు ఊహించగలిగేది ఇది. కాబట్టి అట్లా ఊరికే సులభంగా తెలియగలిగేది కాదు. నీవు ముందు చారణలో భాగంగా నువ్వు సర్వము నీకున్నటువంటి నేనంటే ఏమిటి అనేది తెలియబడిన తర్వాత, మళ్ళీ ఈ జగత్తును గురించి విచారణలో అంతా తెలియబడిన తర్వాత, ఈ భ్రాంతులని పోయిన తర్వాత, అప్పుడు సద్గురు కృప చేత మంత్రము మంత్రార్థం ఆల్రెడీ తెలిసి ఉంటాయి కాబట్టి, అది తెలిసి ఉన్నటువంటి విచారించినటువంటి స్థితిలో నువ్వు గనక ఆ సూచన, గురు సూచనను అందుకుంటే నీ ఊహలో ఆ సూచన సూదిమోపన కూడా సందు లేకుండా అంతటా నిన్నది ఒక్క బట్ట బయలేను అనేది నీ జ్ఞానం అనే కన్నుతో చూడాలి. జ్ఞాన చక్షుష్ చేత. ఈ చక్షుష్ చేత కనపడేటివేమో శరీరానికి ఉన్నటువంటి కళ్ళతో కనపడే సర్వప్రపంచము ఊహించితే ఎరగబడుతున్నటువంటి విషయంగా ఉన్నటువంటి కంటికి కనపడకుండా తన్మాత్రల చేత తెలియబడినప్పటికీ, శబ్దము కంటికి కనపడదు, వినపడింది, గాలి తగిలింది స్పర్శకు కానీ కనపడదు. అట్లా కనపడేటివన్నీ ఎరుకే. ఈ బయలుగా ఉన్నటువంటి దానిని చూడడానికి ఏమిటి అంటే గురువు యొక్క సూచన చేత, గురుకృప చేత, జ్ఞానం అనే చక్షు చేత, జ్ఞానం అనే కంటితో నువ్వు ఊహించాల్సిందే. ఈ మామూలు కంటితో కనబడేటివి, తెలియబడేటివన్నీ కూడా ఎరుకలోనివి. కాబట్టి జ్ఞాన చక్షు చేత ఉండజూచి అట్టి బయలందు, అటువంటి ఆ బయలుగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైన దాంట్లో నేను మేనులై ఎరిగేటువంటి నిన్ను నేను మేనుగా, నేను అని పలుకుతున్న దానిగాను చైతన్యంగా, అవయవాలతో కూడినటువంటి రూపం ధరించినటువంటి శరీరంగా ఉన్నటువంటిది. ఈ రెండు కలిపి ఆ ఎరిగేటి నిన్ను, నేను మేనులు ఎరుగుతున్నటువంటి నిన్ను నీవు మృషని భావిస్తే నిన్ను నీవే మృష, నేను మృష, నేను నిజానికి లేను, నేనున్నట్టుగా భావిస్తున్నదంతా కళ. కళలోని వస్తువులు ఏ విధంగా మేలుకుంటే లేవో అట్లా నేను కలగంటున్నటువంటి ఆ కళ వీడు లేచి మెలకు వస్తే ఏ విధంగా సర్వ వస్తువులు ఒక్కసారిగా లేవో అట్లాగే నేననేటువంటి భావిస్తున్నటువంటిది, శరీరంగా భావిస్తున్నది, నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంగా భావిస్తున్నదంతా కేవలం లేని కళ ఒకటి నడుస్తూ ఉంది. ఆ కళ పోతే అది మృష అని తెలుసుకుంటే నీవు లేనే లేవని తలచి నీవు లేకుండా పోతే చాలు.
నా నేననేటువంటిదే లేదు. ఎప్పటికీ బట్టబయలు తప్ప మరొకటి లేదు దాంట్లో. దాంట్లో ములుగుచ్చడానికి సందు లేకుండా అది ముందుగానే సర్వవ్యాప్తమై పరిపూర్ణమై ఉన్నది. ఈ ప్రపంచానికి అవకాశం ఇచ్చినటువంటి జగత్తుగా ఉన్నటువంటిదంతా కూడాను అవకాశం ఇచ్చిన ఆకాశం అనేటువంటి బయలులో ఉన్నప్పటికీ ఇది ఏమి దాంట్లో ఉండాల్సిన దాంట్లో ఉండి ప్రత్యేకంగా లేదు. ఇది ఉన్నప్పటికీ కూడా ఇది వచ్చి మళ్ళీ రహితమైపోయేటువంటి మూలం లేకుండానే వచ్చి లయించబడేటువంటిది ఇది. కాబట్టి ఎప్పటికీ తనకు తానుగా ఏ మార్పు లేకుండా ఉండేటువంటి దాంట్లో దీనంతటికీ స్థానం లేదు. ఇది ఎందుకంటే ఇది నశించే గుణం కలిగి ఉండేది, అది నశించనిది. కాబట్టి దీనిని నువ్వు భావించి జ్ఞాన చక్షుశ్చేత భావించి నీవు లేకుండా పోతే నేను మేను అనేటువంటి ఈ రెండింటిని ఎరుగుతున్నటువంటి నేను లేనని భావిస్తే అట్లా లేకుండా పోతే చాలు. నీవు లేకుండా పోతే చాలు. బట్టబయలు స్వతసిద్ధంగా ఉంటుంది. అది ఎలాగూ ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. నీవు లేకుండా పోయిన పిదప నీవే లేకుండా పోతే ఈ బట్టబయలు అట్టిది ఇట్టిది అని చెప్పేది ఎవరు? ఎరిగేవారు ఎవరుందరు? ఎరిగేవారు లేరు, ఎరిగించేవారు లేరు. ఎరిగించాల్సిన అవసరం కూడా నీకు ఉండదు. అప్పుడు ఇది లేనిదని నువ్వు నేననేటువంటిది లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏది ఉన్నప్పటికీ దాంతో నువ్వు నిమిత్తం లేకుండా ఉంటావు. అది ఉంది అని చెప్పడానికి ఆ బయలు ఉంది, ఇది లేకుండా పోయింది జగత్తు ఇది అని అంటే నీవు నీ మదిలో తోచుకొని ఉండాలంతే ఇది ఉందని. ఇదంతా కల వ్యవహారం వల్లే జరుగుతున్నదనే భావనతో నీవు దాన్ని మాత్రమే గుర్తెరిగి దీన్ని విడిచినటువంటి వాడివై ఉండాలి, రైతుడివై. అట్టుంటే అట్టిది ఇట్టిది అని ఎరిగేవారే లేరు. నీవు లేకుండా పోతే చాలు. ఈ భూమిపై మునుపటి వలె తిరిగి పుట్టనే పుట్టవు. ఈ భూమి మీద మునుపటి వలె ఇంతకుముందు పుట్టితూ తిరుగుతూ మరణిస్తూ పోతున్నటువంటి చక్రంలో నడుస్తుంది కదా, అట్లా దాంట్లో మళ్ళీ తిరగవు నువ్వు. మళ్ళీ ఉపాధి ధరించే కారణం లేదు. కారణ వస్తువు గురువు చేత గురు సూచన చేత నశించింది. నశించిన తర్వాత ఉన్నదొక్కటే, నీవు లేవు, నీ చుట్టూ ఉన్న బంధము ప్రపంచం అనేది లేదు. ఈ కళ కరిగిపోతే ఉన్నది ఎట్లాగూ ఉన్నది. కాబట్టి ఈ కళ ఏదైతే గంట ఉందో ఇది కారణ వస్తువుగా ఉన్నటువంటిది కాబట్టి మళ్ళీ తిరిగి పుట్టడం రావడం అనేదే లేదు నీకు ఇంకా. అయమాత్మయనిన రీతిగా నయముగా ఈ బట్ట బయలు అదుగోయనుటల్ అయమియమని అనుతుల్లక్కి అయినా అనవలస నీరు కీడుగుటకై. శిష్య, ఋగ్వేదంలో చెప్పినటువంటి ప్రజ్ఞానము, యజుర్వేదంలో చెప్పిన అహము, సామవేదంలో చెప్పిన తత్, అధర్వణ వేదంలో చెప్పిన అయమాత్మ అను మహావాక్య పదార్థములను లక్షణావృత్తి చేత గ్రహించినచో అద్వితీయ కూటస్థుడగు నీవే పరబ్రహ్మని లేని ఎరుకను ఎరిగించిన విధంగా ఈ ఉత్త బట్టబయలు అదిగో అని గురు సూచన చేయుటయు, అది ఇది అని అనుటయు, ఆ బట్టబయలు నీవే ఉన్నావు అని అనుటయు నిజముగా లేనివే. మళ్ళీ ఒకసారి వెనక నుంచి ఋగ్వేదంలో చెప్పినారు ఏది? ప్రజ్ఞానము అనేది. ఏ ప్రజ్ఞానము? గుర్తెరుగుతున్నటువంటి ఎరుక, గుర్తెరుగుతున్న తెలివి, అదే ప్రజ్ఞానం. యజుర్వేదంలో చెప్పినటువంటి అనేటువంటి నేననేటువంటి, యజుర్వేదంలో చెప్పినటువంటి అహం అని దేనికి కలిగిందో, నేననే పదం దేనికి కలిగిందో అది. సామవేదంలో చెప్పినటువంటి తత్ అనేది. సామవేదంలో తత్ అంటే అది. అధర్వణ వేదంలో చెప్పినటువంటి అయమాత్మ, నేనే అయ్యాను, అది నేనే, నా ఆత్మే నేను. బ్రహ్మ కలుపు, దానికి బ్రహ్మ కలుపు బాగుంటుంది. అయమాత్మ బ్రహ్మ, అదే నేనే బ్రహ్మమై ఉన్నాననేది. మళ్ళా ఈ పదాలు స్థూలంగా ఏం చేశారంటే దాంట్లో ఉండేటివి మాత్రమే తీసుకొని మళ్ళీ బ్రహ్మం అనేది మళ్ళా కలుస్తుంది అన్నిటికీ. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అయితే అది. దీనిలోకి బ్రహ్మలు కలిపితే. కాబట్టి ఈ వాక్యాల సారాంశం అంతా ఈ బ్రహ్మ అంతా నేనేను. నిన్ను నీవు విచారించుకొని నేనెవరు
నేనని పలుకుతున్నది ఎవరు అని పలుకుతుండే కాటి నుంచి రావాలి, ఇటు వరకు రావాలంటే. అందుకని మొట్టమొదట ప్రశ్నించుకోవాల్సిందే నేనెవరు అనే దాని కాడని రమణ మహర్షి పదే పదే చెప్పాడు. ముందు నేనెవరు, నేను శరీరంగా ఉన్నటువంటి దాంట్లో గుర్తెరుగుతున్నటువంటిది నేనని పలుకుతున్నది ఒకటి ఉన్నది. దానిని గురించి నేను మేనుల గురించి విచారించిన తర్వాత, బ్రహ్మాండాన్ని విచారించిన తర్వాత, అంతా విచారించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ప్రజ్ఞానమే నేను, అదే అహం బ్రహ్మస్మి, అదే తత్వమసి బ్రహ్మ. తత్తు త్వము అసి, తత్ అది, త్వం అంటే నేను అయి ఉంది, అదే నేను అయి ఉన్నానని. అట్లా ఆఖరుకు అయమాత్వం బ్రహ్మ అని చెప్పినటువంటి ఆత్మే బ్రహ్మము అని చెప్పినటువంటి మహావాక్య పదార్థాలనన్నీ లక్షణావృత్తి చేత గ్రహించినచో, దాని లక్షణాలను బట్టి గ్రహించుకుంటూ వస్తే, విచారించిన తర్వాత ఆ అద్వితీయ కూటస్థుడవు నీవే పరబ్రహ్మ అని, ఆ అద్వితీయంగా ఉన్నటువంటి కూటస్థుడైనటువంటి ఇది నేనేను అని ఎక్కడ కూటస్థుడు, ఈ 4 అవస్థల్ని 3 అవస్థల్ని గుర్తెరిగి 4వ స్థితిలో ఉన్నటువంటి, వీటన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి స్థితిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు. అటు నుంచి కూటస్థుడుగా ఉన్నటువంటి పరబ్రహ్మ నీవే పరబ్రహ్మని లేనెరుకను ఎరిగించిన విధంగా, ఈ లేనెరుక ఏ విధంగా నీలో వచ్చి ప్రజ్ఞానం చేత నువ్వు సర్వమును గుర్తెరిగి ఉన్నావో, అదే సంకల్పించడం చేతనే ఈ జగత్తుకు కారణమైనటువంటిది అయి ఉంది. దానివల్లనే జగత్తు ఏర్పడింది. కాబట్టి నీవే పరబ్రహ్మని లేనెరుకను ఎరిగించిన విధంగా ఈ ఉత్త బట్టబయలు అదుగో అని గురుసూచన చేయటం లేనెరుకనైతే వివరించడానికి సులభంగా ఉంది. దానికి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏ లక్షణమునో ఓ లక్షణాన్ని పోల్చి చెప్పడానికి వీలుగా అది ఉంది. కానీ అట్లాగే ఆ పరిపూర్ణము ఆ ఎరుకను ఎరిగించినట్టుగానే, నీవే పరబ్రహ్మని ఎరిగించినట్టుగానే, నిన్ను నీవు విచారించినటువంటి బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి నీ ప్రజ్ఞానమే ఎరుక, నీ ప్రజ్ఞానమే బ్రహ్మం అని ఎరిగించినట్లుగా, ఆ లేనెరుకను ఎరిగించినట్లుగా ఈ ఉత్తబయలును ఎరిగించడానికి వీలు కాదు. అదిగో అని గురుసూచన చేయటయు, అదిగో అని గురుసూచన చేయటం అంటే నువ్వు గుర్తెరుగు, ఊహతో గుర్తెరగమని. అదిగోనప్ప అంటే వస్తువు కల్లా ఎక్కడైనా చూపించారంటే అదిగో ఆడుంది చూడు, ఇదిగో ఈడుంది చూడు అని వస్తువుకు చెప్పినట్టు, లేకపోతే ఇదిగో ఈ విధంగా కనుక్కోమని, ఇదిగో చల్లగా తగులుతోంది చూడు, లేకపోతే ఇంకో లక్షణం ఏదైనా చెప్పినట్టుగా చెప్పేది కాదు ఇది. అట్ట గురుసూచన చేసి అది ఇది అని అనుటయు, ఆ బట్టబయలు నీవే ఉన్నావని అని అనుటయు, ఆ బట్టబయలు నీవే అది తెలుసుకుంటే, నువ్వు ఆ సూచన చెందితే నువ్వు బట్టబయలుగా ఉన్నావని అనుటయు, అది ఇది అని అనుటయు నిజముగా లేనివే. ఎందుకంటే అనేదే లేదు, దాంట్లో అనేదే లేదు కాబట్టి. ఆ స్థితిలోకి నువ్వు ఊహ పొందిన తర్వాత, పరిపూర్ణము తెలియబడినటువంటి ఊహాత్మకంగా తెలియబడిన తర్వాత, ఎరుక రహితమైన తర్వాత, అదే విధంగా ఉంది. ఆ కదలని స్థితిలో, మాట్లాడని స్థితిలో, మాటే లేనటువంటి స్థితిలో అది ఉంటే, మళ్ళా నువ్వు అది అయి ఉన్నావు అని అంటావు. నిజంగా అవి లేనివే. ఆయనను శిష్యుని ఎరుకైన నేనను అహంకారం లేకుండా చేస్తే, శిష్యుడైనటువంటి నేననేటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేస్తే, జనన మరణ సంసార వేదన తొలగించడం కొరకు ఉత్తబట్ట బయలు ఇదిగో అని సూచన చేయవలసి వచ్చెను. ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటిది ఊహచే తెరుగునైనా, ఈ ప్రపంచంగా ఉన్నటువంటివి, వస్తువుగా ఉన్నటువంటివి, నేను ప్రాణులుగా ఉన్నటువంటివి, ఇవన్నీ లేకుండానే, ఈ సృష్టి కూడా లేకుండానే బయలుంది, బయలు స్వరూపంగా ఉంది. ఈ సృష్టి ఏర్పడినప్పటికీ అది సర్వవ్యాప్తమై ఉన్నది, దాంట్లో ఇంకో దానికి రావడానికి లేదు. ఇదే మధ్యలోనే కల్పిత కళగా వచ్చింది, లేనిదే తోచబడుతోంది అని నీకు సూచన చేయడానికి, ఆ జనన మరణ సంసార వేదన తొలగించడానికి, తొలగించే ఆ వేదనంతా దేంతో కలుగుతుంది? దాంతోనే కలుగుతోంది. ఏ ఎరుకైతే ఉందో ఆ ఎరుకతో కలుగుతోంది. ఏమప్పా పోస్ట్ చూడను అట్లా
ఆ? పోస్ట్ పోస్ట్ లో లేదు, నాకు ఎదురుగానే ఉంది, చేతిలోనే ఉంది కదా ఫోన్. పోస్ట్ పడతానే ఇడ పడుతుంది. ఆ వాళ్ళకి నెట్ లేకపోతే పడదు, ఉత్తది తిరుగుతాంటు. వాళ్ళ నెట్ ఫెసిలిటీ ఉంటే ఈడ పడతానే క్షణం లోపలే ఆల్రెడీ దీంట్లో నేను సెట్ చేసేసిన చదివేటప్పుడు. ఏంటమైనా మధ్యలో వస్తే కవర్ ఉందంట. ఆటోమేటిక్లీ అడ్మిట్ అయ్యేటట్టు. లతమ్మది కుందిటి ఆ, ఏమి మెడమనూరి ఇట్లా లత అని ఉంటుంది. అదేనప్పా, పడతానే తెలుస్తుంది. ఏంటి అవును. పడతానే వెయిటింగ్ లో ఉండేది కనపడతానే ఉంటుంది. సరే. ఎవరు వెయిటింగ్ లో లేరు. అది ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేయమనండి, మరి నెట్ లేదా బయటికి పోయి కొంచెం నిలబడి చూడడం అనండి, లేదంటే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి అయినా ప్రయత్నం చేయమనండి. ఒక్కోసారి అట్లా కూడా ఉంటుంది అవరోధం. అవును. ఉం. కాబట్టి జనన మరణ సంసార వేదన తొలగించుట కొరకు గురువు ఏం చేస్తారు? ఈ గుర్తెరిగేదే మూలం లేకుండా వచ్చి కేవలం ఇది ఉన్నట్టుగా తోచబడుతున్నట్టుగా జరుగుతుంది, నిజానికి ఉన్నది అదే, దాంట్లో దీనికి స్థానం లేదు, అది ఈ విధంగా ఉందని నీకు అదిగో అని చెప్పారు, కానీ అదిగో అని చూపించడానికి ఎక్కడా లేదు. అది సూచన చేయవలసి వచ్చినది ఎందుకు అంటే అదే ఉన్నది. అది ఏ ఆచ్ఛాదన, దానికి ఆచ్ఛాదన అంటే ఒక వస్తువుగా కానీ రూపంగా కానీ నీడగా కానీ కనీసం చెప్పడానికి కూడా వీలు లేనటువంటి స్థితిలో సర్వవ్యాప్తమై ఉన్నది అదేను. దాంట్లో ఇదే లేకుండా ఉన్నది. కాబట్టి దాన్ని ఊహతో ఎరుగు, నాయన అదిగో అదే ఉంది, ఇది లేదు, ఇది మధ్యలో వచ్చింది పోతోంది, ఇది లేకనే తోచింది అని ఈ ఎరుకను పోగొట్టడానికి, ఏ ఎరుక అయితే అన్నిటినీ సంకల్పిస్తోందో అన్నిటినీ కలగంటోందో, ఈ ఎరుక సంకల్పించిన దానితోనే కర్మ చేస్తోందో, ఈ జన్మ కర్మలు రెండింటికి కారణమై ఉన్నటువంటి దాన్ని తొలగించే కోసం సూచన చేస్తున్నాడు తప్ప అది ఉన్నది అదిగో అని ఆడుంది చూడని చెప్పడానికి చెప్పినట్టు కాదు అది. కాబట్టి ఆ సూచన చేయవలసి వచ్చింది ఆ విధంగా. ఆ లేకుండా నేననే దాన్ని లేకుండా చేసిన తర్వాత ఇంక మళ్ళా నేను నువ్వు అని చెప్పడానికి ఎవరు? నేను లేను, నువ్వు లేవు. కాబట్టి నిన్ను పోగొట్టడానికి శిష్యుడైనటువంటి నువ్వు నేననే అహంకారంతో ఉన్నావు. కాబట్టి నేననేది జగత్ అనేది రెండూ లేనివని, ఆ లేనివి ఎట్లాగో నేను వివరించి నిన్ను లేకుండా చేసిన తర్వాత ఇదిగో నాయనా ఇది చూడు, ఇది తప్ప లేదు, అవన్నీ లేనివి, ఇదే ఎప్పటికీ ఎప్పటికీ ఉంది. కాబట్టి దానిని మానిచ్చే కోసం, ఆ ఎరుకను పోగొట్టే కోసం అన్నారు అంతే. ఆ లేకుండా ఇద్దరు లేకుండా గురు శిష్యులు లేకుండా పోయిన తర్వాత ఎరుకపోయిన ప్రతిభ బట్టబయలు స్వతసిద్ధమై ఉన్నను, అది ఉన్నప్పటికీ ఎరుక లేకపోయిన తర్వాత అంటే గురువు శిష్యులు ఇద్దరు పోయిన తర్వాత కూడా ఆ బట్టబయలు అట్లాగే ఉంది. కానీ అది ఉందా లేదా అని అడిగేవారు ఎవరు? లేకపోతే అది ఉంది అని చెప్పేవారు ఎవరు? ఇద్దరు లేకుండా రైతం అయిపోయినారు కదా. కాబట్టి దానిని అనాల్సిన వాళ్ళు దాన్ని ఎరిగేవారే లేరు. అనగా ఏ విధంగా అఖండ రూపమైన ఎరుకను విచారించి, ఏ విధంగా అఖండ రూపమైనటువంటి ఎరుకను విచారించి, ఖండరూపంగా ఉండే ఎరుక అంటే నేను అంటున్నది, ఈ మేను అంటున్నది ఖండరూపంగా ఉండే ఎరుక. అఖండ రూపంగా ఉండే ఎరుక ఈ బ్రహ్మాండం అంతా ప్రకృతిని అంతటిని అంటున్నదే, అదంతా అఖండ రూపమైనటువంటి బ్రహ్మమైనటువంటి ఎరుక. సృష్టికి కూడా కారణమైనటువంటి ఏ ఎరుక మొదట కలిగి బ్రహ్మాండం ఏర్పడిందో, ఆ బ్రహ్మాండం నుంచి ఖండంగా అనేకంగా ఏర్పడినటువంటి ఖండాఖండములైనటువంటి ఖండ ఎరుకలు కానిది అది అఖండంగా ఉన్నటువంటి ఎరుకను కూడా నీకెరిగించి అంటే ఈ బ్రహ్మముని ఈ మహావాక్యాల యొక్క అంతిమంగా ఉన్నటువంటిది ఏది అంటే అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మం కూడా నువ్వేను, నేనే ఆ బ్రహ్మమును అని ఎరిగించడానికి విచారణ జరిగింది. అప్పటిదాకా అఖండ రూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైన బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం నాలోనే ఉన్నది, ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యంలో ప్రతిబింబ స్థితిలో నేనున్న, బింబ స్థితిలో అది ఉంది. కాబట్టి ఆ కారణమైనటువంటి వస్తువుగా బ్రహ్మముగా బ్రహ్మాండానికి కారణంగా ఉన్నది నేనే అయి ఉన్నాను. అది వేరే కాదు. అది అఖండ రూపమైనటువంటి ఎరుకను నేనే, ఖండ ఎరుకను నేనే. ఆ ఎరుకే బ్రహ్మమని, ఆ బ్రహ్మం నేనే అయి ఉన్నానని, నీవే అయి ఉన్నావని లేని ఎరుకను ఎరిగించుట ఎంత అబద్ధమో.
ఆ లేని ఎరుకనంటే లేని ఎరుకతో తోస్తున్నటువంటిది ఇది కేవలం నిజానికి ఆ ఎరుక కూడా తెలియబడుతున్న ప్రజ్ఞానం కూడా లేనిదే అని కలలో జరిగినటువంటి వ్యవహారంలో ఈ సర్వము జరుగుతున్నది. ఆ ఆ కళ ఏ విధంగా నిద్రలో కళ జరిగితే మేలుకుంటే వస్తువులు లేవో, కళ మొత్తంగా లేదో, ఈ జాగ్రత్త అనేటువంటి ప్రపంచం అనే కళ, దాంట్లో నేను నీవు ఉన్నామనే కళ, ఇదంతా జరుగుతోంది తప్ప నిజానికి ఇది కూడా లేనిదే. లేనెరుకనే ఆ లేనెరుకను ఎరిగించుటకు మళ్ళా అదంతా ఉందని, అదే నువ్వై ఉన్నావని దాన్ని ఎరిగించుట ఎంత అబద్ధమో, అది కళ కాబట్టి అది కూడా లేనిది కాబట్టి, అది నువ్వే అయి ఉన్నది లేదు, ఇది అయి ఉన్నది లేదు, ఇదంతా కళే కాబట్టి ఇది లేనెరుకగా నువ్వు ఆఖరిగా భావించాల్సింది లేకనే తోస్తున్నటువంటి ఈ కళ అఖండ బ్రహ్మాండం అనేటువంటి అఖండమైనటువంటి ఎరుక, ఈ బ్రహ్మాండమైనటువంటి ఇదంతా కూడా లేనిదే, లేకనే తోస్తున్నటువంటిది అని నువ్వు ఎరగాలి లాస్ట్లో. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా ఎరిగించుట, నువ్వే అఖండ రూపమైనటువంటి ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మమును అని నీవే అయి ఉన్నావని లేనెరుకను ఎరిగించుట ఎంత అబద్ధమో. లేనెరుకగా ఉంది కాబట్టి, లేనెరుకగా ఎప్పుడుంది? ఆ ఎరుకను విచారించిన తర్వాత ఆ ఎరుక తోస్తున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటిది నిజానికి లేనే లేదని, ఉన్నది అసలైంది ఒకటే ఉన్నదని, ఇది మధ్యలో కలవలే ఉన్నదని విచారం జరిపిన తర్వాత లేనెరుక అయింది అది. లేకపోతే ఎరుకతో ఉన్నవానికి, ఎరుకతో భావించి ఎదురుగా ఉన్న సర్వమును గుర్తెరుగుతున్నటువంటి వానికి గుర్తుగానే ఉంది అది. విచారించిన వానికి ఇది లేనెరుక అయింది. లేనెరుకను ఎరిగించుట ఎంత అబద్ధమో, ఆ విధంగానే ఏమీ లేని బయలును చూపించి, అదిగో బయలు, ఆ బయలు నీవే అయి ఉన్నావని అనటయు అంతే అబద్ధం. ఎందుకంటే ఆ బయలు చూపించేది కాదు, ఊహ చేత గురువు సూచన చేస్తే ఆ ఊహ చేత నువ్వు ఎరగాల్సింది. అంతేగాని అది వస్తు రూపంగా ఇతర రూపకంగా ఏ విధంగానూ సూచన చేసేది కాదు. ఆ సూచన ఎటువంటిది అంటే, నేను రైతపరుచుకునేకి నువ్వు మామూలుగా కళలోంచి మేల్కొన్నట్టు ఈ ఎరుకగా ఉన్నటువంటి ప్రపంచమునందు ఏదైతే నాలో ఉండి గుర్తెరుగుతోందో అది లేకుండా, అది వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా నిజానికి లేనిదేనని, లేకనే తోస్తున్న కళని గుర్తెరిగితే, ఆ బయలును నువ్వు ఊహించుకోగలిగితే అది తప్ప మరొకటి లేదు అనేది తెలుసుకున్నట్టు. కాబట్టి అది అదిగో అని సూచన చేయడం, అదిగో ఇదిగో అనడం కూడా లేనిదే కాబట్టి అది కూడా అంతే అబద్ధం. అది లేనే లేనిదే, అది కూడా ఉందని చెప్పే వారు ఎవరున్నారు ఇంకా? కాబట్టి శిష్యుని ఎరుక రూపు మార్చి జనన మరణ వేదన తొలగించిన కొరకు మాత్రమే ఆ బయలు అనే దాన్ని ఇదిగో అని సూచన చేయవలసి వచ్చింది. సూచన అంతా కూడా నీవు లేనివాడు అని తెలుసుకొని లేనెరుకను పోగొట్టుకుంటే ఏదైతే ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నదో అది కేవలం ఊహాత్మకం. అది ఊహించవలసిందే తప్ప సూచించేసే కాదది అని అందువలన ఆ శిష్యునికి అది తొలగించే కోసం మాత్రమే అదిగో అని చెప్పవలసి వచ్చింది అని అంటున్నాడు. లేని నీవు లేని స్థానంబును కారణంబు సర్వమునకధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానానందంబులని సత్యములగునే. ఏమో దివాకరణ ఏమని చేసుకున్నాడు? ఏమన్నా సందేహం? ఏమన్నా సందేహమా నీకు అని అడుగుతాను చూడు బాబా. లేదులే, ఏం లేదు, ఏడేం సందేహం. కాబట్టి శిష్య లేని ప్రకృతి ద్వయమే, లేని నేను నీవు, ఈ ప్రకృతి ద్వయం అనేటువంటి చైతన్యము జడమనేటువంటి ఆ ద్వయమే, లేనటువంటి నేను నీవు. లేని ప్రకృతి ద్వయము లేని స్థానమే పరిపూర్ణమై ఉన్నటువంటి పరమ పురుషుడు. ఆ పరిపూర్ణమైన పరమ పురుషుడు ఎట్లున్నాడంటే ఈ ప్రకృతి ద్వయము లేదు దాంట్లో. జడదేహంగా ఉన్నటువంటిది కానీ చైతన్యంగా ఉన్నటువంటిది కానీ రెండూ లేవు దాంట్లో. ప్రకృతి ద్వయంగా ఉన్నవి రెండూ లేవు. రెండూ లేనటువంటి స్థానమే ఆ పరిపూర్ణమైనటువంటి పరమ పురుషుడు. అదే ఉత్తబట్ట బయలు. ఆ ఉత్తబట్ట బయలు అనేదానికి ఆ సర్వమునకు కారణమని, సర్వమునకు అధిష్టానమని, సర్వసాక్షి అని,
సత్య జ్ఞానానంద స్వరూపమని అన్నచో ఆ సత్యమగునా? సత్యం కాదు కదా. దాంట్లో జ్ఞానం అనేది ఉంటే జ్ఞానం ఉంటే మళ్ళీ ఎరుకే అవుతుంది అది. దాంట్లో ఎట్టి జ్ఞానము లేదు, ఎట్టిది లేదు. ఎట్టి ఖాళీగా ఉన్నటువంటి ఇందాక ముందు పద్యంలో వచ్చినటువంటి సర్వశూన్యమైనది అన్నారు కానీ స్వతసిద్ధంగా ఎప్పటికీ అప్పటికీ ఒకే రకంగా చలనం లేనటువంటి స్థితిలో, ఉత్పత్తి స్థితిలో లేనటువంటి స్థితిలో ఎప్పటికీ అప్పటికీ సత్యంగా ఉన్నది మాత్రం నిజమే. కానీ దానిలో ఈ ఎరిగేటువంటిది కానీ ఉత్తబట్టబయలులో సర్వమునకు అది కారణమని కానీ, అది అధిష్టానమని కానీ, అది సర్వసాక్షిగా ఉన్నదని కానీ, సత్య జ్ఞానానంద స్వరూపంగా ఉన్నది అది అని కానీ అనడానికి వీల్లేదు. అది ఏ రకమైనటువంటి స్వరూపాన్ని దానికి ఆపాదించినా అదంతా ఎరికే అయిపోతుంది. అధిష్టానంగా ఉంది అంటే అది పెత్తనంగా చేస్తోంది, పెత్తనం చేసి చలాయిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి అధిష్టానంగా ఉండే ఆత్మే శరీరంలోని అవయవాలన్నిటినీ నడిపిస్తుంది. దాని కదలిక లేకుండా ఏది కదలదు. చేయి పోయి ఈగిని కూడా తోలుకోదు, దోమ కరుస్తా అంటే కూడా గుర్తించదు, ఏమి జరుగుతుంటే గుర్తించుకున్నటువంటి స్థితిలో ఉండాలి. అట్లా లేకుండా గుర్తిరుగుతున్నటువంటిది ఉంది కాబట్టి గుర్తిరిగేటువంటి అధిష్టానంగా ఉంది. సాక్షిత్వ స్థితిలో ఉందంటే నాకు సాక్షిగా ఉండి సాక్షిగా ఉన్నా కూడా తాను ఏ పనిని చేయలేకపోయినా మరొక దాన్ని గుర్తిరుగుతోంది కదా సాక్షిగా ఉన్నది. కాబట్టి సర్వమునకు అది కారణమని చెప్తాండే ఇదంతా కూడా ఎరుకే. సర్వమునకు అధిష్టానమైండేది, సాక్షి అయిండేది, సత్యజ్ఞానంద స్వరూపమైండేదంతా కూడా నీవు బ్రహ్మము, నీవే ఎరుక, గుర్తెరుగుతున్నటువంటిది నీవే అని చెప్పే వరకే సరిపోతుంది తప్ప బయలుకు ఆ విధంగా అది చెప్పినా కూడా అది సత్యమవునా? సత్యం కాదు కదా. అది ఎట్లనగా, అది ఎట్లా అంటే సృష్టికి కారణమై, సృష్టికి ఏది కారణమైంది? ఆత్మ అనేది సంకల్పించినటువంటి మొట్టమొదట పుట్టినటువంటి ఓంకారంగా పుట్టినటువంటి ప్రణవంలోంచి శబ్దం వచ్చి సర్వము బ్రహ్మాండం ఏర్పడడానికి మళ్ళీ ఏర్పడినటువంటి తన్మాత్రలు, మళ్ళీ దాంట్లో కలిసినటువంటి గుణాలు, మాయ ఇవన్నీ తోడైన తర్వాత ఒక్కటొక్కటిగా ఏర్పడడానికి కారణమైనదంతా కూడా ఎరుక కలిగినటువంటి సంకల్పమే. లేనెరుక అనే దానికి కలిగిన సంకల్పమే. దాని కారణమై ఉన్నది కాబట్టి సర్వమునకు అధిష్టానమై, సర్వానికి కూడా అధిష్టానమై బ్రహ్మం అనేటువంటి అహం స్ఫురణ యుక్త చైతన్యమైన ఆత్మప్రకాశ జ్ఞాన రూపం సృష్టికి కారణమైన దానికే అధిష్టానంగా ఉంది. అదే అధిష్టానంగా ఉంది. తర్వాత నేననేటువంటి అహం అనే స్ఫురణ కలిగిండేది దానికే. యుక్త చైతన్యమైనటువంటి ఆత్మప్రకాశ జ్ఞాన రూపం ఆల్రెడీ చైతన్యవంతంగా ఉన్నటువంటి ఆత్మప్రకాశం చేత ఏదైతే తెలియబడుతోందో జ్ఞానం, దానిగా ఉన్నటువంటిది అది. ఆనందరూపము, చిన్మాత్రము, చిదాకాశం, అహస్ఫురణ ఇవన్నీ కూడా చైతన్యానికి సర్వజ్ఞత్వము, సర్వసాక్షిత్వము, సర్వప్రకాశత్వము, సర్వవ్యాపకత్వము, సర్వనియంత్రత్వము ఉన్నాయి దానిలకు అన్నిటికీ అదే. అది లేకుండా ఈ శరీరంలో ఉన్నటువంటిది, గుర్తెరుగుతున్నటువంటిది లేకుండా ఇది లేదు. దానికి బ్రహ్మాండంగా ఉన్నటువంటి దానికి కూడా ఆ దాని ప్రకాశం లేకుండా ఈ నడుస్తున్నటువంటి రోజు వ్యవహారం జరుగుతుండగా చెలిస్తున్నటువంటి భూమి కానీ, చెలిస్తున్నటువంటి ఈ సర్వంగా ఉన్నటువంటి దానికి కానీ లేవు. దానికి కూడా దీని ప్రకాశం, ఆత్మప్రకాశం ఏ విధంగా ఉందో దానికి అధిష్టానంగా ఉండేటువంటి పరమాత్మ ప్రకాశంగా ఉంది. ఆ రెండు కూడా కేవలం జ్ఞాతకు సంబంధించినటువంటి జ్ఞానమే. అజ్ఞానం అహం స్ఫురణ అనే కలిగినటువంటి యుక్త చైతన్యమైన ఆత్మప్రకాశ జ్ఞాన రూపమే. ఆనంద రూపం అదే, చిన్మాత్ర రూపం అదే, చిదాకాశ రూపము, అహం స్ఫురణ అన్నీ కూడా చైతన్యానికే ఉన్నాయి. సర్వజ్ఞత్వము దానికే, సర్వసాక్షిత్వం దానికే, సర్వ ప్రకాశత్వము దానికే, సర్వ వ్యాపకత్వం కూడా దానికే ఉన్నది. అంతా దానికే ఉంది తప్ప సర్వనియంత్రిత్వం ఉంది ఎరుకకే. అందుకొరకు దానిని సర్వమునకు అధిష్టానమని అనవలసి వచ్చింది. అదే జీవశివరూపు దాల్చి అదే మళ్ళా గొప్ప కురుసలైంది, నేను మేనులైంది, ఎరిగే ఎరుకైంది, జ్ఞానాజ్ఞానములైంది, చైతన్యము అధిష్టానము అయింది.
అదే అంతా అయింది కానీ ఉత్త బట్టబయలు చైతన్యరహితం కాబట్టి ఎప్పటికీ ఏ మార్పు జరగలే. ఈ మార్పులన్నీ ఈ రకమైనటువంటి సర్వ చర్యలన్నీ దేంట్లో జరిగినాయి? చిన్మాత్రగా ఉన్నది, చిదాకాశంగా ఉన్నది, నేననే అహం స్ఫురించినది, చైతన్యంగా ఉన్నది, సర్వమును తెలుసుకుంటున్న సర్వజ్ఞత్వంగా ఉంది, సర్వసాక్షిగాను ఉంది, సర్వప్రకాశత్వంగాను ఉంది, అంతటినీ గుర్తిరిగేదానిగా. అన్నీ పనుల చలనం కలగడానికి కారణమైనటువంటి ప్రేరణ కూడా ఇదే ఇస్తుంది. అవి ప్రకాశించాలి అంటే శరీరంలోటి ప్రకాశించాలన్నా, ప్రకృతిలోటి ప్రకాశించాలన్నా కారణమై ఉన్నది. సర్వవ్యాపకత్వం కూడా దానికే ఉంది. సర్వనియంత్రత్వం అన్నిటిని అదుపు చేసేది. అది లేకుండా ఉంటే ఏది పనిచేయదు, ఏదీ లేదు. అట్లా నియంతృత్వంగా ఉన్నది కూడా అదే కాబట్టి దాని కొరకు సర్వమునకు అధిష్టానమని అనవలసి వచ్చింది అదే. అదే జీవుడు, శివుడు అనే రూపు దాల్చినది కూడా అదే. గొప్ప కుర్చలైండేది అదే. నేను మేనులైండేది అదే. ఎరిగే ఎరుక అనేదే అన్నీ అయింది. కాబట్టి దీన్ని అధిష్టాన చైతన్యం అని కూడా దీన్నే అన్నారు. అంతేగాని ఉత్తబట్టబయలు చైతన్య రహితం కాబట్టి దాంట్లో చైతన్యమే లేదు కాబట్టి అది ఇంకో దాన్ని గుర్తిరిగేది కానీ, అధిష్టానంగా ఉండేది కానీ, ఇది చేసేటువంటి గొప్ప కుర్చలు కావడం కానీ, పరిణామ వికారములు కానీ అసలు కదలికే లేదు. సర్వవ్యాప్తమై కదలిక లేకుండా ఎట్లున్నది అట్లున్నటువంటి స్థితిలో ఎప్పటికీ ఉంది. ఇది ఉన్నప్పటికీ లేకుండా ఉన్నప్పటికీ. కాబట్టి సర్వమునకు ఉత్తపట్టబయలు చైతన్య రహితం కాబట్టి సర్వానికి కారణం ఇదేనని చెప్పడానికి కానీ, దీన్ని అధిష్టానం అనడానికి కానీ అది సత్యదూరం అవుతుంది. అంటే అబద్ధమైపోతుంది అది. కావున సర్వమునకు కారణం ఆత్మే. అన్నిటికీ కారణం ఆత్మ అనేటువంటి చైతన్యము, ఆత్మ అనేటువంటి సంకల్పించి సృష్టికి కారణమైన వస్తువే. అదే బ్రహ్మము. కాబట్టి అన్నిటికీ ఆత్మే కారణం తప్ప అచలం ఎప్పటికీ కూడా కారణం కాదు. చలించకుండా ఉండేది ఎప్పటికీ కూడా దేన్ని ఊహించదు, దేన్ని సృష్టించదు, దేన్ని సంకల్పించదు. దాంట్లో సంకల్పించే శక్తే లేదు. అది అచలంగా అట్లే ఉంది. అన్ని కారణమైనదంతా సంకల్పించేది, సృష్టించేది అంతా కూడా కారణమాత్మే. సమయం వీటికి సరిపోయింది. 42వది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రో మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారి. ఆర్యులకిప్పుడు మంగళమనారి. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పరంపరులకు మంగళమనారి. తత్పీఠమునకు మంగళమనారి. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయుగాక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి విశ్రాంతి చెంది మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. అంగలింగములకు అతీతమగు మాయ సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రో మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతాస్వత్తార సద్గురు ప్రో మహారాజుకు జై.
జై వీరైతానంద వెంకటదాసార్య సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇందుగల గురు భక్త మండలి అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై గురుదేవ.